ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గైస్. సో 25,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీనికి అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, డైరెక్ట్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. హలో గైస్, తెలంగాణ అండ్ ఏపీ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో సిఐఎస్ఆర్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో దీనికైతే అప్రాక్సిమేట్లీ 4 to 5 పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. అండ్ ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ గైస్. దీనికైతే ఒక పోస్ట్ అయితే ఉంది అండ్ ఇది టోటల్ ఇంటర్న్షిప్ గైస్. అండ్ స్టైపెండ్ వచ్చేసి 30,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years గైస్. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ న్యాచురల్ సైన్స్ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, బాటనీ, జువాలజీ అండ్ అదర్ డిసిప్లిన్స్ గైస్. సో దీంట్లో అయితే మీరైతే ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు గేట్ రాసిన పర్లేదు గైస్. సో గేట్ రాసిన దీనికైతే మీరైతే ఎలిజిబుల్. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/6/2026 గైస్. ఈ మంత్ 21 దాకైతే సో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకో పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 గైస్. దీనికైతే 20,000 ప్లస్ అయితే హెచ్ఆర్ఏ ప్లస్ 20,000 అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 35 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ గైస్. దీనికైతే బీఎస్సీ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే ఎలిజిబుల్. సో ఇది కూడా 21 దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఇంకోటి ప్రాజెక్ట్ అసోసియేట్ గైస్. సో అండ్ దీనికైతే 31,000 అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో అండ్ ప్లస్ అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని 25,000 ప్లస్ ఒక 30 అప్రాక్సిమేట్లీ 50,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ 35 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ గైస్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్, జువాలజీ, బయోటెక్నాలజీ, బాటనీ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ అదర్ డిసిప్లిన్స్ గైస్. ఇంకోటి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 గైస్. సో దీనికైతే 25,000 స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years. అండ్ ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ విత్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయితే అవ్వాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 గైస్. అండ్ లాస్ట్ కోర్స్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 గైస్. సో దీనికైతే 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 35 years గైస్. దీనికైతే బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ గైస్. సో దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 21. సో కొంచెం పైకి స్కూల్ అయితే ఇక్కడైతే అప్లైనే ఉంది గైస్. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడైతే టైటిల్, మీ నేము అండ్ కన్ఫర్మ్ అయితే చేసుకోండి కానీ మీ నేము అండ్ తర్వాత ఈమెయిల్ అండ్ దెన్ కన్ఫర్మ్, తర్వాత అయితే మొబైల్ నెంబర్ గైస్. మొబైల్ నెంబర్ తర్వాత ఆ మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ సెక్యూరిటీ క్వశ్చన్స్గా ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చేసి అయితే దానికైతే ఆన్సర్ ఇవ్వండి గైస్. అండ్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సో అప్లోడ్ అయితే కొట్టేయండి గైస్. సో సెక్యూరిటీ క్వశ్చన్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్. ఇన్ కేస్ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాల్సినప్పుడు దానికైతే హెల్ప్ అవుతుంది. సో రిజిస్టర్ అయితే చేసుకోండి గైస్. రిజిస్టర్ చేసుకున్న వెంటనే సో ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. సో తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడికి అయితే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీ ఈమెయిల్కి కానీ అండ్ మీ ఇన్బాక్స్ మెసేజెస్లో అయితే మీకైతే పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి అయితే వచ్చేస్తుంది గైస్. సో ఇక్కడైతే ఎంటర్ చేయండి గైస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. అండ్ కింద ఇచ్చిన క్యాప్చా కూడా ఎంటర్ చేసి అగైన్ సబ్మిట్ మెయిన్ అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అది కూడా ఫిల్ చేయండి. సో దాని తర్వాత ఈ స్టెప్ అయితే అడుగుతుంది గైస్. దీంట్లో అయితే అన్ని టిక్ మార్క్ ఇచ్చేసి సో కింద అయితే వెరిఫై అండ్ లాక్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో లాక్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్ మీ ఇంటర్ఫేస్ అయితే. సో ఇక్కడైతే చూడండి. సో ఇక్కడైతే మనకైతే పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్స్ అయితే చూపిస్తుంది గైస్. ఆ పోస్ట్ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటారో దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి సార్, త్వరగా అయితే ఫిల్ చేయొచ్చు. సో దాని మీద నేను వీడియో అయితే చేయట్లేదు గైస్. అండ్ సో ఇలాంటి మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను గైస్. సో మీ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ గైస్. సో మీకు అవసరమైన కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీ నుంచి అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను గైస్. సో తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నా. సో ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ కోసం అయితే సో బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి గైస్. అండ్ డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్లో అయితే ఫుల్ నోటిఫికేషన్ PDF అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెట్టా గైస్. సో చెక్ చేయండి.